గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ విష్ణు గాడే, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, అరీట్ హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. ఎగ్జామ్ స్ట్రెస్ అంటే అందరికీ తెలుసు, కానీ ఎగ్జామ్ రిజల్ట్ స్ట్రెస్ చాలా మందికి తెలియదు. ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి తెలుసుకోవడానికి. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అండ్ ఇంటర్మీడియట్ కూడా అయిపోయినాయి. రిజల్ట్స్ టైం. రిజల్ట్స్కి అందరు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చాలా యాంగ్జైటీ ఉంటుంది, యాంటిసిపేషన్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఏంటిది, ఎక్కడ జాయిన్ అవుతారు, ఏ కాలేజ్ జాయిన్ అవుతారు, ఏ కోర్స్ తీసుకోబోతున్నారు, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది. సో ఈ వీడియో నేను ఎందుకు తీస్తున్నా అంటే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి కొంచెం ఎడ్యుకేట్ చేయడానికి. ఎగ్జామ్స్ ఒక చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్. చాలా కష్టపడి చదువుతారు జనాలు, మంత్స్ టుగెదర్, వీక్స్ టుగెదర్. ఎగ్జామ్లో కూడా ఎగ్జామ్ మంచి కష్టపడి రాసి వెన్ సార్ అవుట్ ఆఫ్టర్ ద ఎగ్జామ్ ఫేజ్ ఇస్ డన్ రిలాక్స్ అవుతారు. కానీ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ కాకముందు ఒక 1 వీక్ నుంచి చాలా మంది ఫియర్ఫుల్ ఉంటారు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఈక్వల్లీ, అలాంగ్ విత్ స్టూడెంట్స్. పేరెంట్స్ కూడా చాలా టెన్షన్ పడతారు, వాళ్ళ పిల్లలు ఎక్కడ జాయిన్ అవుతారు, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఏంటి అని. సో ఆ 1 వీక్ ఏదైతే ఉంటుందో రిజల్ట్స్ రిలీజ్ కాకముందు చాలా టెరిఫైయింగ్ ఉండొచ్చు, కొందరికి చాలా యాంగ్జైటీ ఉంటుంది. సో ఆ టైంలో ఏం చేయాలి అంటే, నెంబర్ 1 స్టూడెంట్స్ స్లీప్ సైకిల్ బాగుంది చూసుకోవాలి, అపెటైట్ బాగుండాలి, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, యాక్టివ్ ఉండాలి. ఎక్కువ లోన్లీనెస్ ఫీలింగ్ అవుతుంటే, డిప్రెషన్ సైన్స్ ఉంటే జర జాగ్రత్తగా ఉండాలి. స్పెండ్ టైం విత్ ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడండి, చాటింగ్ చేయండి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఫ్యూచర్ గోల్స్ ఏంటి. సపోజ్ రిజల్ట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ లేకపోతే ఏంటి ప్లాన్ బి. సపోజ్ వాళ్ళు 90% వస్తుంది అనుకున్నారు కానీ రాకపోవచ్చు, దే మైట్ హ్యావ్ గాటెన్ 80%. అప్పుడు ఏం చేయాలి? ఎస్, బాధపడవచ్చు, కానీ ఫీలింగ్ డిప్రెస్డ్ ఆర్ సాడ్ is not always a good thing. సో రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే పేరెంట్స్ చూడాలి, పిల్లలు ఈ 1 వీక్ ఆర్ 2 వీక్స్ బిఫోర్ రిజల్ట్స్ చాలా ఐసోలేట్ అయిపోతారు. పిల్లలు లోన్లీనెస్గా, అలోన్గా ఉంటారు, జనాలతో మాట్లాడరు, టీవీ ఎక్కువ చూడరు, యాపిటైట్ పడిపోతే సగం నిద్రపోరు, హెడేక్స్ ఉంటాయి, బాడీ పెయిన్, సొమాటిక్ సిమ్టమ్స్ అంటాం, అది ఉండొచ్చు. కొందరు ఈ యాంగ్జైటీ తట్టుకోలేక బాగా క్రై చేస్తారు, ఏడుస్తారు. సో అది కూడా ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఇమోషనల్ లైబిలిటీ బాగుంటుంది ఫేజ్లో. సో పేరెంట్స్ ఏం చేయొచ్చు అంటే వాళ్ళకి ఇమోషనల్ సపోర్ట్, కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వడం, అలాంటివి చేయొచ్చు. నెక్స్ట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ తర్వాత వాళ్ళది ఏ కెరియర్ పాత్ చూస్ చేసుకోవాలి, కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో వాళ్ళకి స్కూల్, కాలేజ్లో కెరియర్ కౌన్సిలర్స్ ఉంటారు, గైడెన్స్ కౌన్సిలర్స్ ఉంటారు, లేదా స్కూల్ టీచర్స్ అండ్ ప్రిన్సిపల్తో కూడా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెళ్ళి మాట్లాడి దే కెన్ చూజ్ ఏ కెరియర్ వాళ్ళకి బెటర్ ఉండొచ్చు, ఏ సబ్జెక్ట్స్లో వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి ఫీల్డ్ తీసుకోవాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లాయర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, గవర్నమెంట్ సర్వీస్ వెళ్తారా, డాక్టర్స్ అవుతారా. ఒక క్లారిటీతో ఉంటే వాళ్ళకు 11th గ్రేడ్ సబ్జెక్ట్స్ చూస్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ సిమిలర్లీ ఆఫ్టర్ యువర్ 11th and 12th వాళ్ళ ఎగ్జామ్ రిజల్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఆర్ అదర్ సెంట్రల్ అండ్ కామన్ ఎగ్జామ్స్ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే డెఫినెట్లీ వాళ్ళకి ర్యాంక్ వస్తుంది, సీట్ ఆర్ ది చాయిస్ ఆఫ్ కాలేజ్. కానీ సపోజ్ రాలేదనుకోండి, వాట్ ఆర్ ది ఆప్షన్స్? లో మార్క్స్ రావడం ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అండి. మళ్ళీ ఇఫ్ యూ వాంట్ టు చూస్ టు రిపీట్, ఒక బ్రేక్ తీసుకొని లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ యూ కెన్ ట్రై ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఈ టైంలో పేరెంట్స్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. పిల్లలకి వాళ్ళ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయాలి, మొరాల్ బూస్ట్ చేయాలి, సెల్ఫ్ ఎస్టీమ్ బూస్ట్ చేయాలి. ఒక్కటి చేయొద్దు, తప్పు ఏంటంటే కంపేర్ చేయొద్దు. చూడండి, ఆ పక్కల మీ ఫ్రెండ్కి సీట్ వచ్చింది, నీకు రాలేదు, ఆ అబ్బాయికి అమ్మాయికి మంచి మార్క్స్ వచ్చింది, నీకెందుకు రాలేదు, కలిసి చదువుకున్నారు, కలిసి సేమ్ ఎఫర్ట్ పెట్టారు, మళ్ళీ నీకెందుకు రాలే అంటే ఇలాంటి క్వశ్చన్స్ ప్రెషర్ చేస్తే బాయ్స్ అండ్ గర్ల్స్ మెంటల్ హెల్త్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్కి దెబ్బ పడుతుంది. సో అలా కాకుండా వాళ్ళకి బూస్ట్ చేయండి, కాన్ఫిడెన్స్, ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వండి యాజ్ పేరెంట్స్, విచ్ యూ కెన్ డూ. అండ్ ఎస్, హెల్ప్ కావాలంటే ఆ టైంలో you can reach out to professional doctors such as psychiatrists or psychologists. ఇక్కడ మేము హాస్పిటల్లో కౌన్సిలింగ్ చేస్తాము, వాళ్ళకు థెరపీ చేసి కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తాము, మొరాల్ చేస్తాము. అండ్ వీ కెన్ ప్లాన్ ద నెక్స్ట్ ఫేజ్ ఫర్ 6 months వాళ్ళకి ఎలా చేయాలో కూడా వీ కెన్ గైడ్ దెమ్. సో మీకు కూడా ఫ్యామిలీలో తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇలాంటి ఎగ్జామ్ స్ట్రెస్ లేదా ఎగ్జామ్ రిజల్ట్ స్ట్రెస్ తెలుస్తుందంటే వాళ్ళకి ప్లీజ్ డాక్టర్ దగ్గర పంపించవచ్చు. వీ విల్ హెల్ప్ దెమ్ అవుట్. థ్యాంక్ యూ.